హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పాతకాలం రెసిపీ అయిన చింతాకు పప్పు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చింతాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. చింతాకు పుల్లగా ఉండటం వల్ల విటమిన్ సి అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకు నేచర్ నుంచి ఫ్రీగా దొరికే విటమిన్ సి అన్నమాట. సో సంవత్సరానికి ఒక్కసారే దొరికే ఈ చింతాకుతో చాలా టేస్టీగా ఇలా ఒక్కసారి పప్పు చేసుకొని చూడండి. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి. చింతాకు పప్పు చేసుకోవడానికి ఫస్ట్ కందిపప్పును శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోండి. నేనైతే పప్పు ఎక్కువగా చేస్తున్నాను అనమాట, అందుకే కందిపప్పు అయితే ఎక్కువగా తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా కందిపప్పు తీసుకోండి. కందిపప్పు ఒక గంట పాటు నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి పప్పుని ఒక 70% ఉడికించుకోండి. ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చింతాకు పప్పుని కుక్కర్లో పెట్టేదానికంటే కూడా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఉడికించుకున్నామంటే పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వంకాయలు కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ఒలుచుకున్న తోటకూరని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇలా తోటకూర వేసిన తర్వాత తోటకూర మొత్తాన్ని ఒకసారి గిన్నెలోకి మొత్తం గరిటెతో లోపలికి అనేసేయండి. సో తోటకూర కూడా బాగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. వెంటనే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని తోటకూర ఇంకా వంకాయలు అన్నింటినీ బాగా ఉడకనివ్వండి. మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో శుభ్రంగా ఒలిచి కడిగిన చింతాకైతే వేసుకోవాలండి. చింతాకుని అప్పటికప్పుడు చెట్టు నుంచి తెచ్చుకుంటే కనుక కడగాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ చింతాకుని బయట కొనుక్కొని తెచ్చుకుంటే ఖచ్చితంగా కడుక్కొని వేసుకోవాలండి. చింతాకు వేసుకున్న తర్వాత పైనుంచి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం అయితే కొద్దిగా తక్కువగానే వేసుకోండి. తర్వాత మనం పప్పులో పై కారం కూడా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా తక్కువగా వేసుకున్నారంటే తర్వాత ఈక్వల్గా సరిపోతుందన్నమాట. ఇలా కారం వేసుకున్న తర్వాత గరిటెతో చింతాకు మొత్తాన్ని లోపలికి ప్రెస్ చేయండి. సో చింతాకు ఇంకా కారం అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగే కారం కూడా పప్పుకి బాగా పడుతుందన్నమాట. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి తోటకూర వీటన్నిటిని చెక్ చేసుకోండి. బాగా ఉడికిపోయింటే కనుక గ్యాస్ని అయితే ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి గిన్నెని కిందికి దించుకున్న తర్వాత ఇప్పుడు పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకోవటం వల్ల పప్పు ఎనుపుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. నీళ్ళని మొత్తం సపరేట్గా తీసిన తర్వాత పప్పు గుత్తితో పప్పు మొత్తాన్ని బాగా ఎనిపేసేయండి. ఈ చింతాకు పప్పుకి కందిపప్పు మరి మెత్తగా మెదిగిపోవాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటే పప్పు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. పప్పు మొత్తాన్ని ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసి కలిపేసేయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగా తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఉంటే కనుక శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోండి. ఉల్లి వెల్లుల్లిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి రెండు ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ టైంలో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఎర్రగా వేగనివ్వండి. మొత్తం ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పునైతే వేసేయాలి. పప్పు వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పప్పు వేయండి. అలాగే పప్పు వేసిన తర్వాత తాలింపు మొత్తం పప్పులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పప్పును ఉడకనివ్వండి.
ఫైనల్గా ఇక్కడైతే కొద్దిగా కారప్పొడి వేసుకోవాలండి. ఈ కారప్పొడి అయితే కొన్ని ఎండుమిరపకాయలని డ్రై రోస్ట్ చేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసి తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కారప్పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ కారప్పొడి వేసుకోవటం వల్ల పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంతే, చాలా సింపుల్గా పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పప్పు వేసుకొని పైనుంచి కొద్దిగా తెల్లబాయి కారం వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.